మా పార్టీ నేను ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని తెలిసిన బార్ చెప్పాను కదా. సో తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ, జనసేన సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ సభ్యులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. సో ఇన్ ఎ వే ఇట్ ఈస్ non-political or all political parties who are involved in public service, they can assemble. ఇంకొకటి ఆ వెనకాల చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఫోటోలు పెట్టు కూర్చున్నారు. ఎస్ఎస్ఎల్ పొలిటికల్ అఫిలియేషన్ కెన్ బి దేర్ అనేది స్పష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా నేను నన్ను ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు రాలా. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షానికి శాసనసభాపక్ష నాయకుడు ఆ రోజు రాలా. సాంప్రదాయం ఏమిటంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ సీటు మీద కూర్చోబెడతారు. నా నియోజకవర్గంలో నా వెనకాలన్న ఆ ఫోటోలో నేను ఆ సీట్లో నన్ను చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైతే నన్ను ఆ పోస్టుకి ఎంపిక చేశారో ఆ ఎంపిక చేసిన ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి నన్ను చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ చిత్రపటాన్ని నేను నా ఆఫీసులో పెట్టుకున్నాను. నేను కూర్చుని ఉండగా ఒక పక్క బాబు గారు, ఇంకో పక్క కళ్యాణ్ గారు, నా పక్కన ఉన్న ఆ ఫోటోని నేను పెట్టుకున్నా. అంతే, పెట్టుకున్నా తప్పులేదు. కళ్యాణ్ గారిది, మోడీ గారిది ఇది నేను సెపరేట్గా ఫోటోలు పెట్టుకున్నా కూడా తప్పులేదు రాజ్యాంగం ప్రకారం. కానీ నేను నా కుర్చీలో నాకు వీరు కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చున్న ఫోటోయే పెట్టారు. అక్కడ డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని నేను తగ్గించాను, డిప్యూటీ స్పీకర్ గౌరవాన్ని పెంచాను శ్రవణ్ కుమార్ గారు. సో నేను ఎప్పుడూ కూడా ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించను, ఎలివేటే చేస్తాను తప్ప తగ్గించను. సో మీరు పొలిటికల్గా కొన్ని డిబేట్స్లో టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నారు. డిడ్ ఐ ఎవర్ రిప్రజెంట్ మై పార్టీ ఇన్ ఎనీ టీవీ ఛానల్? దో దేర్ ఇస్ నో బార్, అగైన్ ఐఎమ్ టెలింగ్, దో దేర్ ఇస్ నో బార్, బట్ స్టిల్ ఒక విలువలు గల వ్యక్తిగా విలువలు పాటించవలసిన ఈ పదవిలో ఉన్నప్పుడు విలువలు పాటించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను పార్టీని ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా స్పష్టంగా చెప్పా. పివి సునీల్ కుమార్ ఇష్యూలో అతను చేయడానికి తప్పు చేశాడు, నన్ను దారుణంగా హింసించాడు, చంపే ప్రయత్నం చేశాడు, హాస్పిటల్ రికార్డులు తారుమారు చేయాలని చేశాడు. కేవలం అతని ప్రమోషన్ కోసం, ఇంకెందుకోసమో చేయకూడని తప్పులన్నీ అతను చేశాడు. అతని గురించి నేను మాట్లాడతాను, మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది. అతని మీద ఇంకా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది నేను అప్పుడు మాట్లాడాను. అప్పుడు మీరు మాట్లాడారు, అప్పుడు తప్పు అనిపించలేదేమో. మిమ్మల్ని ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీకు తప్పు అనిపిస్తాను, ఫైన్. బట్ ఆ విషయం మీరు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపెట్టారు, ఇదిగో ఇలా మాట్లాడుతున్నారని. అందులో నేను మాట్లాడిన కంటెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సమయం ఎక్కువ అడుగుతున్నారు, ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంతే సమయం ఇవ్వాలి అంటే, అది ప్రొవిజన్ ప్రకారం ఆన్ ప్రోరేటా బేసిస్ సభ్యుల సంఖ్య ప్రకారం టైం డిసైడ్ అవుతుంది. సో అది లోక్సభలో కానీ ఎక్కడైనా సరే ఇప్పటి నుంచో ఒక సాంప్రదాయం ఉంది. అంటే ఈయనప్పుడు మరి హౌస్కి రాలేదు కాబట్టి ఒకసారి తెలియాలని లేదు, అందరూ ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ రూల్స్ తెలియాలని ఏం లేదు. కానీ మీరు రాలేదు కాబట్టి తెలియకపోవడానికి అవకాశం ఉంది. బట్ తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నేను మాట్లాడింది ఆ సమయం గురించి మాట్లాడా, మీరు చూపెట్టిన ఎగ్జాంపుల్లో. ఆ తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై మీరు ఎలా చేయగలరు అని కొందరు అడిగితే ఒక డిప్యూటీ స్పీకర్గా నేను రాజ్యాంగంలోనే ఉంది కంటిన్యూస్గా పలానా సెక్షన్ ప్రకారం 60 రోజుల పాటు కంటిన్యూస్గా రాకపోతే దిస్ ప్రొవిజన్ అట్రాక్ట్స్ అనేది చెప్పటం నా ఉద్దేశం. అలాగే ఆయన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు అని అన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పి అది కూడా చూపెట్టారు. మీరు ఢిల్లీలో 3 వచ్చినా సరే ఆయన ఇచ్చారు.